ఎంటైర్ ఈ సినిమా షూటింగ్ టైంలో మీకు బాగా ఎమోషనల్ అనిపించి, అది సీనే అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డైలాగ్స్ అవ్వచ్చు, బాగా ఎమోషనల్‌గా అనిపించి మీకు బాగా రిజిస్టర్ అయిపోయింది డైలాగ్ గాని, అలాంటి సిట్యుయేషన్ ఏమన్నా ఉందా? ఎంటైర్ షూట్ ప్రాసెస్‌లో. ఎమోషన్ ఎమోషన్ రీసెంట్గా స్వాగ్ చేసినప్పుడు కొంచెం అవి చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్లు అవి తెలియకుండానే ఎంటైర్ గెటప్కి రెడీ అయ్యే టైంకే ఇంకా ఊహించుకుంటా ఉండాలి కదా రెడీ అయ్యే వరకు కూడా. సో అది ఎక్కువసేపు ఫోకస్ పెట్టడం వల్ల దాంట్లో ఉండిపోయేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఎమోషనల్ పార్ట్ అది చేసిన దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం అయ్యేది. మళ్ళీ వన్స్ మొత్తం తీసేసిన తర్వాత టైం పట్టేది అనమాట. కొంచెం ఇంపాక్టబుల్ మాటలు చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమానిటీ గురించి కానీ, లేకపోతే జెండర్ ఈక్వాలిటీల గురించి కానీ, ఈ ఈక్వాలిటీల గురించి మాట్లాడినప్పుడు అలాంటి డిస్కషన్లు అయ్యి మనం 4-5 సార్లు చెప్తూ ఉంటాం కదా. ఆ చెప్పేది మనకి ఒక్కొక్కసారి బ్రెయిన్లో అది స్ట్రక్ చేస్తుంది. అలాంటివి చేసినప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటాయి అనమాట, హెవీ అవుతాం. ఈ సినిమాలో పర్టికులర్గా ఏదైనా ఒక పర్టికులర్ సీన్ గురించి కానీ, దీని గురించి కానీ మీరు బాగా లవ్, అంటే ఎంటైర్ ఫిల్మ్ మీరు లవ్ చేస్తేనే చేస్తారు, మీకు బాగా టచ్ అనిపించిన సిచ్యువేషన్ ఏమండి? ఒక్క సీన్ ఉంటుందండి. మనకి ఆ సీన్ వచ్చే టైంకి అప్పుడు దాకా మనం సినిమాను ఒక యాంగిల్తో చూస్తాం అన్నమాట. సరదాగా ఎంటర్టైన్మెంట్, ఓకే క్యారెక్టర్లు బాగున్నాయి, ఇలా చూస్తాం. ఒకనొక టైంకి వెళ్ళాక ఒక 70-80% టైంకి అన్నప్పుడు అది ఆ సీక్వెన్స్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యేసరికి మొత్తం చిన్న టర్న్ అవుద్ది అనమాట. అప్పుడు దాకా ఉన్న సినిమా టర్న్ అవుద్ది. ఆ టర్న్ సినిమాకి హైలైట్ అని అనుకుంటున్నా. సో అది అందరూ ఆడియన్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ కూడా అది మంచి టచింగ్ టర్న్ అనమాట అది. సో ఆ పాయింట్ టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో థియేటర్కి ఆడియన్స్ని తీసుకురావాలంటే ఇందాక మనం అనుకున్నట్టు 10 seconds, 1 minute, 2 minutes వీటికి అలవాటు పడిపోయాం. మళ్ళీ బాగా ఇంప్రెస్ చేయడానికి మీరు ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు? టీజర్ ఓకే, టీజర్ ట్రైలర్ చూసి ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారండి. అంటే థియేటర్కి రావట్లేదు అని అంటున్నాం మనం. నిజంగా వాళ్ళకి కనెక్ట్ అయ్యిందంటే, ఏదన్నా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఒక సాంగ్ కానీ కనెక్ట్ అయ్యిందంటే డెఫినెట్గా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇంక కంటెంట్ కనెక్ట్ అయితే దాన్ని పెద్ద ఇది చేస్తున్నారు. విషయం లేకపోతే మాత్రం రావట్లేదు, అది వాస్తవం. ఎందుకులే ఇప్పుడు ఇంకో 20 days 1 month ఓటీటీలో చూడవచ్చు అనే మూడ్లో ఉన్నారు. అంటే టైం, బేసిక్గా వాళ్ళు ఆలోచించేది టైం గురించే. మనం డబ్బులు అని పెడుతున్నాం, డబ్బులు కూడా ఒక ఫ్యాక్టరీ. డబ్బుల కంటే కూడా టైం, మనకి ఇచ్చే టైంకి మనం వాళ్ళు ఒక సాటిస్ఫై చేస్తారు. 2 hours మన గురించి, 2.5 hours 3 hours మన గురించి టైం పెడుతున్నారంటే వాళ్ళని సాటిస్ఫై చెయ్యాలి. అందుకే కంటెంట్ ఎంచుకునే విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు మంచి కంటెంట్, ప్రామిసింగ్ కంటెంట్ రాబోతుంది అని మనం ప్రొజెక్ట్ చేయగలిగితే తప్పకుండా వచ్చి సపోర్ట్ చేస్తారు. వచ్చిన తర్వాత అది మంచిదైతే ఇంకా అది వండర్స్ క్రియేట్ చేస్తారు.